అందరికీ నమస్తే. మొత్తానికైతే ఒక విషాదకరమైన వార్త మీ దగ్గర తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైతే నిమిషా ప్రియ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నటువంటి వ్యక్తి, యెమెన్ దేశంలో మరికొద్ది గంటల్లోనే ఉరిశిక్షకు గురి కాబోతున్న, ఉరిశిక్షకు సిద్ధం అవుతున్నటువంటి ఒక నిందితురాలుగా కేరళ రాష్ట్రానికి సంబంధించిన పాలక్కడ్కు సంబంధించిన నర్సు నిమిషా ప్రియ కేసు మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏదైతే బ్లడ్ మనీ కింద దగ్గర ఒక 70 లక్షల రూపాయలు ఈరోజు నిమిషా ప్రియాకు సంబంధించిన ఏదైతే హత్య చేసిందని చెప్పేసి కుటుంబానికి సంబంధించి 70 లక్షలు ఇచ్చేందుకు నిమిషా కుటుంబం ఇప్పటికే విరాళాల రూపాయన కూడా 70 లక్షలు తీసుకున్నమాట వాస్తవం. అసలు నిజంగా చాలామంది అనుకుంటా ఉంటారు, అసలు ఏంది నిమిషా ప్రియ అసలు యెమెన్లో ఈరోజు ఉరిశిక్ష పడేంత పెద్ద నేరం ఏం చేసింది అనే దాని మీద చాలామందికి అయితే తెలియదు. విషయం మీకు స్పష్టంగా తెలుసుకున్నా. ఈ కేరళకు సంబంధించినటువంటి నిమిషా 38 ఏళ్ళు, ఆమె ఒక నర్సు, పాలక్కడ్ సంబంధించినటువంటి నర్సు. ఆమె కొన్ని సంవత్సరాల కిందం యెమెన్ రాష్ట్రానికి వెళ్ళింది. యెమెన్ రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఎవరైతే సనా అని చెప్పేసి యెమెన్ రాజధాని ఉందో అక్కడ ఒక హాస్పిటల్లో నర్సుగా చేరింది. కొన్ని సంవత్సరాల తర్వాత నర్సుగా చేసిన తర్వాత ఆమె సొంతంగా ఒక క్లినిక్ ఓపెన్ చేసింది. యెమెన్ రాష్ట్రం సనా అనే ఒక రాజధాని సనా అనే ఒక పట్టణంలో క్లినిక్ ఓపెన్ చేసింది. యెమెన్ చట్టాల ప్రకారం ఎవరైతే విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతంగా బిజినెస్ పెట్టడానికి లేదు. కాకపోతే అక్కడ ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఖచ్చితంగా భాగస్వామ్యం ఉండాలి. ఆ భాగస్వామ్యానికి సంబంధించిన దాంట్లో ఒక వ్యక్తి తోటి ఆమె ఎట్లా భాగస్వామ్యం అయింది ఒకసారి మీకు చూపిస్తాను. మీకు కూడా సమ్ మెహదీ ఐ థింక్ సో ఆయన పేరు ఏదో ఉంటుంది, ఆయనతోటి భాగస్వామ్యం అయింది. తర్వాత కేరళకు కూడా ఆయన తీసుకొని వచ్చింది. ఒక నెల పాటు ఇక్కడ ఉన్నారు, బిజినెస్ నడిచింది. నర్సరీకి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు పెట్టినటువంటి క్లినిక్ కూడా మంచిగా నడిచింది. కొన్ని రోజుల తర్వాత ఎందుకో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఆమెను వేధించడం ప్రారంభించిండు విపరీతంగా. ఈమె కూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్లో కొంచెం ఏమంటారు దాన్ని పరిష్కారం అయితే దక్కలేదా, కోర్టులో పోలీస్ స్టేషన్లో కేసు కొనసాగుతూ ఉన్న నేపథ్యం. కొద్ది రోజుల తర్వాత ఆమెను విపరీతంగా టార్చర్ చేయడం ప్రారంభించిన ఎవరైతే ఆ యెమెన్కు సంబంధించిన వ్యక్తి ఆమెను పాస్పోర్ట్ తీసుకొని కనీసం ఈ దేశం దాటినేయకుండా కూడా పోతానని చెప్పేసి ఆమెను బెదిరించిన నేపథ్యంలో ఇక సహనం కోల్పోయిన నిమిషా ఆయనకు మత్తు ఇంజెక్షన్స్ అని చెప్పేసి ఎక్కువ డోసు ఇవ్వడం వల్ల ఆయన చనిపోయినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో 2022 అనుకుంటా, 2022లో ఆమెకు నేరం నిరూపితమైంది. అక్కడ యెమెన్ కోర్టు ఫస్ట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తర్వాత మరణశిక్ష కూడా విధించింది. రేపు ఉరిదీయనుంది. ఈ ఉరిదీయనున్న నేపథ్యంలో కూడా యెమెన్ చట్టాల ప్రకారం ఎవరైతే అక్కడ స్థానిక వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబంతో బ్లడ్ మనీ అంటారు, అంటే ప్రాయశ్చితంగా హత్యా నేరానికి ప్రాయశ్చితంగా వాళ్ళతోటి ఇంత డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చేసి వాళ్ళతోటి కాంప్రమైజ్ కావడం అనమాట. అయితే దీని చట్టాలకు సంబంధించి అక్కడ చట్టాలు కాదు, కొంతమంది మధ్యవర్తులు అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు వాళ్ళందరూ కూడా ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా కేరళలో ఈ నిమిషా ప్రియాకు సంబంధించిన దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా విపరీతంగా ప్రయత్నం చేశారు. సేమ్ నిమిషా కౌన్సిల్ పేరిట ఒక పెద్ద ఉద్యమమే స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ కలిపి $10 లక్షల ఆల్మోస్ట్, అంటే 70 లక్షల రూపాయలు అప్పుడున్న కరెన్సీ ప్రకారం 70 లక్షల రూపాయలు ఇస్తానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తానికి అని చెప్పేసి ముందస్తుగానే అది చేసుకున్నారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద బిగ్ ట్విస్ట్ ఏమొచ్చిందంటే అంతా అయిపోతుంది, ఇక బ్లడ్ మనీ తోటి వాళ్ళ మదర్కి ఇచ్చేసి ఈమె బయటకు వస్తున్న నేపథ్యంలో అక్కడ లాయర్ ఎవరైతే వాళ్ళ తరపు అక్కడ చనిపోయిన తన తరపున లాయర్ ఏం చేసిందంటే పెద్ద ట్విస్ట్ ఇచ్చిండు. ఆయన ఏం చేసిండు, ఇది ఈ చర్చ జరగాలంటే ఈ నిమిషా కుటుంబం ఆ తర్వాత ఎవరైతే చనిపోయిండో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మధ్య ఈ చర్చ జరగాలంటే నాకు లాయర్ ఫీజు కింద దగ్గర 40 నుంచి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మనకు మెలిక పెట్టిండు. అట్లా నాకు ఇస్తేనే నేను ఈ కేసుకు సాల్వ్ చేస్తా, బ్లడ్ మనీని అనుమతిస్తా అని చెప్పడంతో అది కాస్త పెండింగ్లో పడింది. అయితే యెమెన్ చట్టాల ప్రకారం ఎవరైతే మరణశిక్ష పడ్డారో వాళ్ళకు ఒక డేట్స్ కూడా ఏమంటే అనౌన్స్ చేసి అది రేపు బుధవారం రోజు ఈమెకు ఉరిశిక్ష పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ కేరళ ప్రభుత్వం అయితేనేది కేంద్రం కూడా
ఈ కౌన్సిల్ సేవ్ నిమిష కౌన్సిల్కి సంబంధించిన ఒత్తిడితోటి అక్కడ ఉన్నటువంటి విదేశాంగ సంబంధించిన అధికారులు కూడా రంగంలో దిగిర్రు. అయితే అక్కడ హౌతీకి సంబంధించిన చట్టాలు యెమెన్లో ఉండడంతో ఎవరిని కన్సల్ట్ కావాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి సంబంధించిన దాంట్లో కొంతమందిని మత పెద్దలతోటి భారత విదేశాంగ శాఖ లేకపోతే ఈ కౌన్సిల్ కొంతమంది అక్కడ ఉన్న మత పెద్దలు లేకపోతే కొంతమంది బడా వ్యక్తులతోటి కూడా రంగంలో దింకినా కూడా ఇంతవరకు అయితే పని అయితే జరగలేదు. ఇంకా వాళ్ళ ఎవరైతే చనిపోయిన అతని కుటుంబ సభ్యుల నుంచి వీళ్ళకి ఒక సమాధానం రాలేదు. అతనికి ఒక అమ్మ ఉంది, ఆ అమ్మకు ఒక 70 లక్షలు 80 లక్షలు ఇచ్చేసి భార్యతో ఎంత అమౌంట్ అయితే ఇచ్చేసి నిమిష ఉరి శిక్షను రద్దు చేయడమో లేకపోతే సస్పెండ్ చేయడమో లేకపోతే కొంచెం పొడిగించడం చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. కానీ ప్రస్తుతం ఏమైనా చట్టాల ప్రకారం చాలా కఠినంగా ఉంటాయి అక్కడ. అంటే చిన్న దేశం అయినా కూడా చట్టాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. క్షణికావేశానికి సంబంధించి తనని ఇబ్బంది పెడుతున్నటువంటి స్థానిక తోటే ఆమె ఇబ్బంది పెట్టడం, తన పాస్పోర్ట్ గుంజుకోవడం, ఆర్థికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో సహనం కోల్పోయిన నిమిష అక్కడ హత్య కేసులో ఇరుక్కోబడింది. రేపు ఉరిశిక్ష పడుతుంది. మరికొద్ది గంటలు అంటే ఆల్మోస్ట్ ఇంకా ఒక 10-12 గంటల్లో ఆమె ఉరిశిక్ష చేయబోతున్న నేపథ్యంలో కూడా ఏదైనా బిగ్ ట్విస్ట్ జరిగితే తప్ప నిమిష ఉరిశిక్ష అయితే నుంచి తప్పించుకోవడం దాదాపుగా అసాధ్యమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత చట్టాలు అంత కఠినంగా ఉంటాయి అక్కడ. ఆ కఠినంగా ఉన్న నేపథ్యంలో కూడా ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తూ ఉంది సేవ్ నిమిష కౌన్సిల్ అనే సంస్థ, స్వచ్ఛంద సంస్థ. దాంతోపాటు అక్కడ కొంతమంది ఉంటారు కదా సామాజికవేత్తలు లేకపోతే ఎన్జిఓలో పనిచేసే వ్యక్తులను కూడా రంగంలో దిగింది. వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటు ఎంబసీ కూడా ఏదైతే ఇండియన్ ఎంబసీకి సంబంధించి ఇండియన్ విదేశాంగ అధికారులు కూడా రంగంలో దిగినరు. ఏదేమైనా కూడా న్యాయం జరగాలని అనుకుందాం. నిమిష ఉరిశిక్ష ఉండకుండా సేఫ్గా బయటికి రావాలి, లేకపోతే సేఫ్గా ఈ కేసు నుంచి బయటపడాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.